యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. యూట్యూబ్లో చూస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా సంఘపక్షముగా వందనాలు తెలియజేస్తున్నాను. లైవ్లో చూస్తున్న ప్రజలందరూ కూడా వారిని బట్టి కూడా వారి కుటుంబాలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అనేక మందికి షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అనేక మంది నశించిపోతున్న ఆత్మల కొరకు, ఆత్మలు రక్షించబడడానికి మీరు ఎవరైతే చేస్తారో, ఎవరైతే చూస్తారో వారి జీవితాల్లో మేలు జరుగుతుంది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా, చూసిన ప్రతి వ్యక్తి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేక మంది నశించిపోతున్న ఆత్మలను రక్షించే వ్యక్తులుగా ఉందాం. ఈ దినమునకు మనం పాఠ్యాంశం ఏంటంటే భక్తికి తగిన శక్తి. భక్తి అంటే ఏమిటి? దాని ద్వారా నువ్వు పొందే శక్తి ఏంటి? ఏ భక్తి చేస్తే నీకు శక్తి వస్తుంది? క్షుణ్ణముగా కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము తెలుసుకుందాం. ఆ పరిశుద్ధ గ్రంథము దైవ గ్రంథము నుండి కొన్ని విషయాలు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు నీతిమంతులుగా, భక్తిపరులుగా, దేవునికి ఇష్టమైన జనములుగా, స్నేహితులుగా ఉన్నారు. అనేక మంది ప్రజలు ఉన్నారు. అనేక మంది దేవునికి ఇష్టమైన భక్తులుగా ఉన్నారు. మనము యోబు భక్తుడిని చూస్తే, యోబు గ్రంథములో 1వ అధ్యాయము 1వ వచనంలోంచి మనం చూస్తే, యోబు ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడు నేను. అతడు యథార్థవర్తనుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చాలా భక్తిపరుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు. ఆయన భక్తి ఏ విధంగా ఉంటుందంటే, సాతాను ఆయన శోధించినప్పటికీ కూడా, సాతాను ఎన్నో శ్రమలు తెచ్చినప్పటికీ కూడా, సాతాను కుటుంబాన్ని నాశనం చేసినప్పటికీ కూడా యోబు భక్తిని విడిచిపెట్టలేదు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. దేవుని వాక్యము మూలాంశంలోకి మనం వెళ్దాం. యోబు అటువంటి భక్తుడు. తన ప్రాణాపాయ స్థితిలో కూడా యోబు భక్తిని విడిచిపెట్టలేదు, దేవుడిని విడిచిపెట్టలేదు. కుటుంబం అంతా నాశనం చేశాడు సాతాను. దేవునితో మాట్లాడి, నీ భక్తుడైన యోబును నాకు అప్పగించు, నీకు భక్తి చేయకుండా నీకు దూరంగా చేస్తాను అని శపథం చేసి దేవుని దగ్గర మాట తీసుకున్నాడు. దేవుడు యోబుని ఏదైనా చేయి, కానీ ఆయన ప్రాణానికి ముప్పు చేయడానికి నీకు అధికారం లేదని సాతానికి ఇచ్చాడు. యోబు ఎంత భక్తిపరుడంటే అటువంటి భక్తుడను మనం చూడలేదు. ఎందుకంటే శరీరం అంతా గాయాలతో, గోక్కోవడానికి గోళ్ళు కూడా లేకుండా ఉంటే చిల్లా పెంకులతో గోక్కుంటూ తన భార్య, ఎందుకు నీ దేవుణ్ణి దూషించి చచ్చిపో, నీ దేవుడు నీకు ఇచ్చింది ఇదే కదా, కుటుంబం అంతా కోల్పోయాం, ఆస్తులంతా కోల్పోయాం, మొత్తం అన్ని కోల్పోయాం, సర్వం కోల్పోయాం, నీ దేవుణ్ణి దూషించి చచ్చిపో అని యోబు భార్య చెప్తుంది. కానీ యోబు ఎటువంటి భక్తుడంటే, యోబు భక్తుడు, ఆయన భక్తి ఏ విధంగా ఉందంటే, దేవుడిని ఒక్క మాట కానీ అనని వ్యక్తి, దేవుణ్ణి దూషించని వ్యక్తి భక్తి ఆ విధంగా కనపరుచుకున్నాడు యోబు భక్తుడు. నీ భక్తిని బట్టే
దేవుడు నీకు ఏ శక్తితో నింపాలా, నీ భక్తి చేసిన దాన్ని బట్టి నీకు ఏది ఇవ్వాలో దేవుడు ఆలోచన చేస్తాడు. యోబు భక్తుని చూసాం, అన్ని కోల్పోయినప్పటికీ కూడా దేవుడిని విడిచిపెట్టలేదు. కానీ దేవుడు మరలా తిరిగి కోల్పోయినవన్నీ రెట్టింపించాడు. అది దేవుని గొప్పతనం. నువ్వు ఇన్ని రోజులు ఏదైతే కోల్పోయావో దేవుని యందు యథార్థంగా భక్తి చేయి. విశ్వాసంతో నీ భక్తి ఉండాలా, సంపూర్ణమైన భక్తి ఉండాలా. అటువంటి భక్తి ఉంటేనే దేవుడు నువ్వు ఏదైతే కోల్పోయావో, నీ జీవితంలో ఏదైతే నష్టపోయావో, నువ్వెక్కడైతే అవమానకరంగా ఉంచబడ్డావో, అనేక మంది ప్రజల ముందు దేవుడు ఘనముగా ఎంచుతాడు. విశ్వాసము లేని భక్తుల ఎదుట, నామకార్థపు క్రైస్తవుల ఎదుట, ఈ లోకపు అనిజనుల మధ్య నువ్వు అవమానపరచబడ్డావేమో. నా దేవుడు శక్తి కలిగిన దేవుడు. నీ భక్తి యథార్థంగా ఉంటే దేవుని శక్తి నీ కుటుంబానికి ఎంత క్షేమారం తెచ్చిపెడుతుందో. ఏదైతే కోల్పోతావో, ఏదైతే నష్టపోతావో అవన్నీ కూడా తిరిగి మరలా పొందుకుంటావు. నావాహు కూడా చాలా నీతిమంతుడు, భక్తిపరుడు. యాకోబు నీతిమంతుడు, భక్తిపరుడు. నీ భక్తి యథార్థమైన భక్తి ఉండాలా. లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనంలో ఇక్కడ ఒక భక్తుడు ఉంటారు. లూకా సువార్త చదువుదామా? లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనంలో చూస్తే, యెరూషలేమునందు సుమయోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. థాంక్యూ జీసస్. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండాడు. భక్తి అటువంటి భక్తి జీవితం మనలో ఉండాలా. అటువంటి భక్తి జీవితం మనలో ఉండాలా. సుమయోనను భక్తిపరుడు ఉండెను. అతడు ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టినాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నది. అటువంటి భక్తులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. భక్తి ఆ విధంగా చేయాలి. మన భక్తి ఆ విధంగా చేయాలి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, దానియేలుని ఆ సింహాల బోనులో ఆ రాజు అప్పగించినప్పుడు మరి ఆ పడవేసిన వారందరూ కూడా ఈ సింహాల నుంచి నీ దేవుడే నిన్ను రక్షించాలా అని వెళ్ళిపోతారు. కానీ దేవుడు దానియేలు భక్తి ఎలాంటిదంటే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, అతడు దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. సింహాల గుహలో వేసినా, ఎందులో వేసినా కూడా ఆయనకు ఏ హానియు కలగలేదు. భక్తి గలవాడు దానియేలు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు మనం చదువుకుంటే, ఆ ఇటలీ పటాల అనబడబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలు అని భక్తిపరుడు ఒకడు కైసరు. కొర్నేలు భక్తిపరుడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. భక్తి అంటే అది. భక్తి జీవితం అంటే ఆ భక్తులను చూసి నేర్చుకోవాలా. మనం ఆ భక్తులను చూసి నేర్చుకోవాలా. యథార్థమైన భక్తి చేసే వ్యక్తులుగా ఉండాలా. యథార్థమైన భక్తి
భక్తులను ఉదాహరణలుగా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, నీ భక్తిని బట్టే దేవుడు శక్తి, దేవుడు ఆశీర్వాదము, దేవుడు ఆశ్చర్య కార్యాలు, దేవుడు మేలులు చేస్తాడు. దేవుని శక్తి నీతో ఉంటుంది. దేవుడు నీకు అనేక శక్తులు ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అనేక వరములు ఇస్తాడు, అనేక వరములు ఇస్తాడు. నీ భక్తి ఆ విధంగా ఉండాల, భక్తి ఆ విధంగా ఉండాల. కొన్నేళ్ళు భక్తి పరుడు, ఆయన కుటుంబం అంతా కూడా, ఆయన కుటుంబం అంతా ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేయవాడు, అందరికీ ఉపకారము చేసేవాడు, ధర్మము చేసేవాడు. ఆ కొన్నేళ్ళు భక్తిపరుడు, కొన్నేళ్ళు భక్తిపరుడు. ఈ భక్తిపరుల జీవితంలో దేవుడు తోడుగా ఉన్నాడు కనుక, దేవుని సహాయాన్ని, దేవుని శక్తిని ఆశ్రయించారు కనుక, దేవుని సహాయాన్ని ఆశ్రయించారు కనుక దేవుడు వారి జీవితంలో వెలుగుకరంగా, మేలుకరంగా, అనేక మందికి దీవెనకరంగా వారి జీవితాలను ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంచాడు, పరిశుద్ధ గ్రంథంలో ఉంచాడు. నీ భక్తి జీవితం ఏ విధంగా ఉందో ఒకసారి ప్రశ్నించుకుంటావా? నీ భక్తి ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేసుకుంటావా? విశ్వాసులైన ప్రజలు, దేవుని ప్రజలు, నామకార్థపు క్రైస్తవులుగా ఉన్నామేమో, పెదవులతో స్తుతించే బిడ్డలుగా ఉన్నామేమో. దేవుని శక్తి నీకు ఏ విధంగా వస్తుంది? నామకార్థంగా స్తుతిస్తే, పెదవులతో స్తుతిస్తే దేవునికి భక్తి అవుతుందా? అది సంపూర్ణమైన మాన్యత కలిగిన భక్తి మనం చేయాలి. హృదయపూర్వకంగా, మనస్పూర్వకంగా మనం భక్తి చేయాలి. హృదయపూర్వకంగా, మనస్పూర్వకంగా మనం భక్తి చేయాలి. అది భక్తి అంటే. భక్తులు ఆ విధంగా చేశారు కనుక వారి జీవితము అనేక మందికి మాదిరికరంగా ఉంచాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. 5వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనవులు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యోపకారం చేయుటకు నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. విధవరాలు, పేదలు, లేనివారు, నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలకు, వృద్ధాప్యంలో ఉన్న ప్రజలకు సహాయం చేయడం వారి భక్తి. దేవునికి ఇష్టమైనది. దేవునికి కనపడుతుంది. ఆ భక్తి దేవునికి కనపడుతుంది. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరుల్లో ఉండకుండా గతించిపోయారు. సంపూర్ణమైన భక్తి లేదు, యథార్థమైన భక్తి లేదు. విశ్వాసుల జీవితాలు, విశ్వాసులు సరైన భక్తి చేస్తే, విశ్వాసులు దేవుణ్ణి ఇష్టమైన భక్తులుగా ఉంటే, దేవునితో నిత్యము సహవాసం చేస్తే, ఆయన శక్తి, ఆ పరిశుద్ధాత్మ శక్తి వలన అనేక మందికి నువ్వు విడుదలిచ్చే బిడ్డగా ఉంటావు. అనేక మందిని రక్షించే బిడ్డగా ఉంటావు. అనేక మందిని రక్షించే బిడ్డగా ఉంటావు. ప్రజలందరూ కూడా దేవుని శక్తిని ఆశ్రయించట్లేదు. నీ భక్తికి తగిన శక్తి ఇవ్వాలంటే నువ్వే విధమైన భక్తి చేస్తావో దాన్ని బట్టి నీకు దేవుని శక్తి వస్తుంది. దేవుని శక్తి వస్తుంది. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నువ్వే విధమైన భక్తి చేస్తున్నావు? నువ్వు యథార్థంగా నిజమైన భక్తి చేస్తే, నిజమైన దేవుణ్ణి, జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నావు అన్న సత్యము నీకు తెలుసుంటే, నీ భక్తి ఏ విధంగా ఉంటుందంటే, నీకు ధైర్యం పుట్టిస్తుంది. నీ భక్తి ఆపదల్లో ఉన్న, శ్రమల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న నిన్ను విడిపిస్తాడనే ధైర్యం నీకు ఉంటుంది. ధైర్యం ఉంటుంది. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోతున్నావేమో, శ్రమలు వచ్చినప్పుడు నలిగిపోతున్నావేమో, బాధలు వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నావేమో, దేవుణ్ణి ఆశ్రయించట్లేదు. పిలువబడుతున్నాం అంతే. క్రైస్తవులుగా, విశ్వాసులుగా, దేవుని కుమారులుగా, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం. దేవుని బిడ్డలుగా పిలుస్తున్నాం. అన్ని జనులు రక్షించబడడానికి, అన్యులు దేవుని వైపు చూడడానికి, ఆ విగ్రహారాధన చేసే ప్రజలందరూ దేవుని వైపు చూడాలంటే దేవుని శక్తిని మనం పొందుకోవాలా.
మన భక్తి యథార్థంగా చేసినప్పుడు, మన భక్తి సంపూర్ణమైన భక్తి చేసినప్పుడు దేవుడు మనకు శక్తి ఇస్తాడు. ఆ శక్తిని, ఆ మహిమను అనేక మంది ప్రజలకు చూపిస్తాం. అనేక మంది ప్రజలు ఆ శక్తిని, మహిమను పొందుకుంటారు. అంతేకాని మన జీవితంలో మన విశ్వాసము సరిగ్గా లేకుండా, మన భక్తి సరిగ్గా చేయకపోతే మన జీవితమే కృంగిపోయిన స్థితి, పడిపోయిన స్థితిలో మనము వెళ్ళిపోతాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న కాలంలో లైవ్ చూస్తున్న ప్రజలు, సంఘంలో ఉన్న ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నువ్వు ఏ విధమైన భక్తి చేస్తున్నావు, నువ్వు ఏ విధంగా ఉంటున్నావు, ఏ విధమైన భక్తి చేస్తున్నావు తెలుసుకో. ఏ విధమైన భక్తి చేస్తున్నావు, దేవుని శక్తిని పొందుకోవడానికి ఏ విధమైన భక్తి చేస్తున్నావు? నీ భక్తి ఎలా ఉండాలంటే యథార్థంగా ఉండాలా. బైబిల్ గ్రంథంలో నుండి అనేక మంది భక్తులను, వారి భక్తి ఏ విధంగా ఉందో మీకు ఉదాహరణగా ఉంచాను. మీ భక్తిని ఆ భక్తుల మాదిరిగా, ఆ భక్తులు కోల్పోయినవన్నీ కూడా మరలా తిరిగి పొందిన విధానంలో మీరు కూడా మీ భక్తిని పునరుద్ధరించుకోండి. ఎన్నో సంవత్సరాలైంది మేము మారు మనసు పొంది, రక్షణ పొంది, కానీ అదే స్థాయిలో, అదే స్థితిలో ఉంచబడ్డామేమో అనుకుంటున్నారా? దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీతో మాట్లాడుతున్నాడు. ఉజ్జీవింపబడాలా, మన ఆత్మలో పరిపక్వత కలిగి జీవించాలా, ఒక కుమారుడు లేకపోతే ఒక బాబు పుట్టినప్పటి నుంచి అదే స్థితిలో ఉంటే, ఎదగకుండా దినములు గడిచిన కొలది, సంవత్సరములు గడిచిన కొలది అదే స్థితిలో ఉంటే మనకి ఏ విధంగా బాధ కలుగుతుందో ఆ పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు. శిశువుగా ఉండిపోయావా? పాలు తాగే బిడ్డగా ఉండిపోయావా? ఆత్మలో పరిపక్వత రావాలి, ఉజ్జీవింపబడాలి. దినదినము దేవునితో సహవాసం చేస్తూ, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆత్మలో ఉజ్జీవం రావాలా, ఆత్మలో ఎదుగుతూ ఉండాలా, ఆత్మలో ఎదుగుదల ఉండాలా. అంతేకాని ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు ఉంటే మన జీవితాలు, మన భక్తి ఏంటి? ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని వింటున్న ప్రజలారా, దేవుడు మన జీవితంలో మేలు చేయాలంటే ఏ విధంగా చేస్తాడు? దేవుడు మనలో ఏమి చూసి దేవుడు మనకి ఆశ్చర్య కార్యాలు చేయాలా? ఒక వ్యక్తి లేకపోతే ఒక కుటుంబము, ఒక పురుషుడు, స్త్రీ లేదా ఒక పని చేస్తే ఆ యజమాని కూలిస్తాడు. నీ పని ఆయనకు సాటిస్ఫాక్షన్ అయ్యి ఆ 8 గంటలు లేకపోతే ఇంత పని చేయాలా, ఇంత వర్క్ చేయాలా, ఇంత చేయాలని ఆ యజమానుడు లేకపోతే ఆ వ్యాపారి, ఆ సంస్థ యజమాని, మేనేజర్ నీకు చెప్పినప్పుడు ఆ పనిని చేస్తేనే నీకు జీతమిస్తాడు. దేవుని కొరకు నీ భక్తి ఏ విధంగా ఉంది? దేవుడు నిన్ను సృష్టించుకున్నాడు, తన రూపంలో నిన్ను చెక్కుకున్నాడు, తన జీవాత్మను నీకు ఇచ్చాడు, దినదినము నిన్ను ప్రోక్షిస్తున్నాడు, రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. కానీ దేవునికి సంపూర్ణమైన భక్తి చేయగలుగుతున్నావా? దేవునికి ఇష్టమైన భక్తి చేయగలుగుతున్నావా? దేవునికి ఇష్టమైన భక్తి చేయట్లేదు కనుక దేవుడు నీ జీవితంలో మేలులు చేయట్లేదు. మోసము లేకపోతే నోటి పెదవులతో స్తుతిస్తున్నా, అంతేకాని హృదయపూర్వకంగా నువ్వు ఎప్పుడైతే దేవుని శక్తిని ఆశ్రయిస్తావో అప్పుడు నీ జీవితంలో ఎందుకు అద్భుతాలు జరగవో, ఎందుకు ఆశ్చర్య కార్యాలు జరగవో? దేవునితో పెనుగులాడు. నేను సంపూర్ణమైన భక్తి చేస్తున్నాను ప్రభువా, నా పాపపు జీవితాన్ని, నా రోత జీవితాన్ని, నా గత కాలపు జీవితాన్ని అంతా నీ పాదాల కింద పెడుతున్నాను. నీ రక్తంలో కడగండి. నేను నీకు ఇష్టమైన భక్తుడిగా సంపూర్ణమైన భక్తి చేస్తాను. నీ శక్తిని ఆశ్రయిస్తున్నాను అని ఎప్పుడైతే దేవుని పాదాల చెంతకు వస్తావో దేవుడు
ఒక జ్యోతి వలె, ఒక నక్షత్రం వలె చేయాలని, అన్య జనులలో నిన్ను మహిమకరముగా ఉంచాలని, అనేక మందికి దీవెనకరముగా ఉంచాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఆశ కలిగి ఉన్నాడు. ఆశ కలిగి ఉన్నాడు. నీ భక్తి జీవితము ఏ విధంగా ఉందో ప్రశ్నించుకుంటావా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియ సహోదరి సహోదరులారా, బిడ్డలారా, కుమార్తెలారా, మీ అందరికీ విజ్ఞాపన చేస్తున్నాను. చేతులెత్తి విజ్ఞాపన చేస్తున్నాను. మనము క్రైస్తవులుగా పిలువబడినంత మాత్రాన మనము ఏదో మేలు చేస్తున్నట్టు కాదు, దేవునికి యథార్థమైన భక్తి చేస్తున్నట్టు కాదు. మన భక్తి ఏ విధంగా ఉండాలంటే, ఆయనకి ఇష్టమైన భక్తి కావాలా, ఆయనకి ఇష్టమైన భక్తి చేయాలా. నీ కుమారుడు నీ కుమార్తె లేకపోతే నువ్వు నవమాసాలు మోసి కని పెంచిన కుమారులు నీ మాట వినకపోతే నువ్వెంత దుఃఖపడతావో, ఎంత బాధపడతావో. నా కుమారులు నా మాట వినట్లేదు, నా కుమారులు నన్ను లెక్క చేయట్లేదు. ఈ లోకపు ఆశలు పడిపోయి, ఈ లోకపు మాయలో పడిపోయి, ఈ లోకపు భోగముల్లో పడిపోయి నా మాట వినట్లేదు. నా కుమారులు నా కుమార్తెలు చెడ్డ అలవాట్లు వ్యసనాలకు బానిసైపోయారని ఎంత బాధపడతావో, ఎంత దుఃఖపడతావో, లోపల ఎంత కుమిలిపోతావో. దేవుడు కూడా ఆయన రక్తంలో కడగబడి, ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షణ మారు మనసు బాప్తిస్మంలో వచ్చిన బిడ్డల కోసం దేవుడు ఆ విధంగానే దుఃఖపడుతున్నాడు. దేవుడు ఆ విధంగానే కన్నీరు కారుస్తున్నాడు. నా రూపంలో చెక్కుకున్న నా ప్రజలు, నా కుమారులు నా కుమార్తెలు ఈ లోకపు ధనమును ఆశించి, ఈ లోకపు భోగమును ఆశించి నాకు దూరం అయిపోతున్నారు. వారిని ధనవంతులుగా చేయడానికి నేను దరిద్రుడనయ్యాను. దేవుడు దుఃఖపడుతున్నాడు. సహోదరి సహోదరులారా, విశ్వాసులుగా ఎన్ని రోజులు మన భక్తి ఏ విధంగా ఉంటుంది? ఎన్ని దినములు నీ భక్తి చెడ్డ త్రోవలు, చెడ్డ నడవడికలో ఉంటుంది. విశ్వాసమేనా? క్రైస్తవుడిగా మాత్రమే పిలువబడుతున్నావా? క్రైస్తవుడు మాత్రమే పిలువబడుతున్నావా? క్రైస్తవునిగా గుర్తింపు కావాలా నీకు? లేకపోతే దేవుని శక్తి కావాలా? దేవుడిచ్చే శక్తి కావాలా? దేవుడిచ్చే మేలులు కావాలా? లేకపోతే క్రైస్తవునిగా గుర్తింపు కావాలా? ఏమి ఆలోచన ఉంది నీ జీవితంలో? ఏమి ఆలోచన ఉంది? ఇదా నీ ఆలోచన? ఇదా? ప్రియ సహోదరి సహోదరుడా, చేతులెత్తి విజ్ఞాపన చేస్తున్నాను. మారు మనసు పొందిన వ్యక్తివు దేవుని దుఃఖపరిచే వ్యక్తిగా ఉండొద్దు. దేవుని దుఃఖపరిచే వ్యక్తిగా ఉండదు. నా రెండు చేతులు జోడించి మీకు విజ్ఞాపన చేస్తున్నాను. నామకార్థపు భక్తి వద్దు, మనకి నామకార్థపు భక్తి వద్దు. యథార్థంగా భక్తి చేయగలిగితే దేవుని సన్నిధానంలో రా. అంతేకాని ఎవరిని మెప్పించాలని సన్నిధానంలోకి వచ్చి నోటి పెదవులతో దేవుని స్తుతిస్తున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు. దేవుని శక్తి ఎలాంటిదంటే, పరిశుద్ధాత్మ శక్తి ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని శక్తి నువ్వు అనుభవిస్తే, ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తి నువ్వు రుచి చూస్తే నీ జీవితం ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఆ పరిశుద్ధాత్మ శక్తి ఏ విధంగా ఉంటుందంటే, ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందిన బిడ్డలు, ఆ పరిశుద్ధాత్మ శక్తి అనుభవించిన ప్రవక్తలు, సేవకులు ఎంతో మంది అనేక మందిని
నరకములోకి పోయే ప్రజలను రక్షిస్తున్నారు. చనిపోవాలనుకున్న బిడ్డలను విడిపిస్తున్నారు. బంధకాల్లో చీకటి శక్తులు, దురాత్మ శక్తులు, దెయ్యముల చేత బాధించబడుతున్న వారిని అందరినీ విడిపిస్తున్నారు. స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తారు. ఆ పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించగలుగుతున్నావా? పరిశుద్ధాత్మ శక్తిని. పరిశుద్ధాత్మ శక్తి అంటే నీకు ఒక చిన్న పరికరంలాగా ఉందేమో. ఆ పరిశుద్ధాత్మ శక్తి చాలా గొప్పది, చాలా గొప్పది. నేను అనుభవిస్తే, ఆ పరిశుద్ధాత్మ శక్తిని అనుభవిస్తే దేవుడు నిన్ను ఒక వెలుగుకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచాడు. ఆ భక్తికి తగిన శక్తి. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. చదువుతారా? కొరింథీయుల రాసిన పత్రిక. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. మీరేది కోరుచున్నారు? బెత్తంతో నేను మీ వద్దకు రావలెనా? ప్రేమతో సాత్వికమైన మనసుతోనూ రావలెనా? దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. దేవుని రాజ్యము శక్తితోనే ప్రత్యక్షమవుతుంది. ఆ రాజ్యంలోని సభ్యులంతా, ఆ రాజ్యంలోనికి ఉండవలసిన ఆ ప్రజలందరూ కూడా వాక్యము వర్తమానాలకు మించి పరిశుద్ధాత్మ శక్తిని కనపరిచేవారుగా ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తిని కనపరిచే బిడ్డలుగా ఉండాలా. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. దేవుని రాజ్యము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనంలో చూస్తే, మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవాలని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానోక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కన్నపరచు దృష్టాంతముల వలె వినియోగించితిని. మనుషుల జ్ఞానం మీద ఆధారం చేసుకుంటున్నావేమో, ఈ లోక ప్రజల మీద ఆధారపడుతున్నామేమో, ఈ లోక బిడ్డల మీద ఆధారపడుతున్నామేమో, లేకపోతే బంధువుల మీద, తల్లిదండ్రుల మీద, లేకపోతే సహోదరుల మీద, స్నేహితుల మీద మనం ఆధారపడుతున్నామేమో. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలని ప్రకటిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు భక్తుడు. ఆయన మాట్లాడినను, సువార్త ప్రకటించినను దేవుని మాటలు వాక్యము వినాలా. పరిశుద్ధాత్మ శక్తిని ఆశ్రయించాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం ఆశ్రయించే వ్యక్తులుగా ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తిని ఆశ్రయించే వ్యక్తులుగా ఉండాలి. మనకు భక్తికి తగిన శక్తి రావాలంటే దేవుని రాజ్యం మాటలతో లేదు, శక్తితోనే ఉన్నది. మొట్టమొదటిది, దేవుని రాజ్యం మాటలతో లేదు, మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకు ఆరంభించిన వాటినన్నిటిని గురించి నా మొదటి గ్రంథము రచించితిని. మరి పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించాడు. పరిశుద్ధాత్మ శక్తి బోధించడానికి పరిశుద్ధాత్మ శక్తి
పరిశుద్ధాత్మ శక్తి. మరి ఆ పౌలుకు, అపోస్తలుడైన పౌలుకు సంఘానికి రాస్తున్నాడు, ఆజ్ఞాపించింది పరిశుద్ధాత్మ ద్వారా. కొత్త నిబంధనలో ఈ శక్తిలో మనుషుల పాపము, నీతి, తీర్పు విషయాల్లో ఒప్పించగలిగే శక్తి, మానవుల పాపము, నీతి, తీర్పు విషయాల్లో ఒప్పించగలిగే శక్తి, వారిని రక్షణలోకి నడిపించగలిగే శక్తి, అద్భుత కార్యాలు చేసే శక్తి, నీతిమంతులుగా జీవింపచేయగలిగే శక్తి. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే కూడి ఉన్నది. దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలంటే మన మాటలు సరిపోవు, మన మాటలు కాదు, దేవుని శక్తిని ఆశ్రయించాలి. దేవుని వాక్యాన్ని దేవునికి విజ్ఞాపన చేస్తూ, దినదినము దేవునితో సహవాసం చేస్తూ, ఆయన శక్తిని ఆశ్రయిస్తూ, ఆయన్ని వెంబడిస్తేనే దేవుని రాజ్యంలోకి దేవుడిచ్చిన ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే మనం ప్రవేశించగలం. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొంది రక్షణ మార్గంలోకి వస్తారో, నువ్వు యథార్థమైన భక్తి చేసినప్పుడు దేవుడు అనేక శక్తులను, అనేక వరములను నీ జీవితంలోకి ప్రవేశింపజేస్తాడు, నీకు అనుగ్రహిస్తాడు. ఆ తలాంతులతో నిన్ను నింపుతాడు. రెండవది, కొరింథీయుల రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము, కొరింథీయుల రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. కొరింథీయుల రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఆయన మీ ఎడల బలహీనుడు కాడు, కానీ మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన మీ ఎడల బలహీనుడు కాదు, మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు, యేసు క్రీస్తు ప్రభువు, ఆ యెహోవా దేవుడు, జీవము కలిగిన దేవుడు, శక్తిమంతుడు. దేవుడు మానవుల పాపములను క్షమించడానికి, మనుషుల పాపములను, అపరాధములను క్షమించడానికి దేవుడు ఎన్నో శ్రమలు పొందాడు, ఎన్నో ఇబ్బందులు పొందాడు. ఆయన బలహీనని అనుకుంటున్నారేమో, లేకపోతే ఆయనలో శక్తి లేదని అనుకుంటున్నారేమో, యేసుక్రీస్తు ప్రభులో శక్తి లేదనుకుంటున్నారేమో. ఆ తండ్రైన దేవుడు కుమారునికి ఆజ్ఞాపించిన ప్రకారము, ఆ కుమారుడికి ఏదైతే ఆ బోధను ఏ విధంగా అయితే ఉండాలనో చెప్పాడో దాని ప్రకారము యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. అంతేకాని యేసుక్రీస్తు ప్రభువు శ్రమలు పెడుతున్నా, ఇబ్బందులు పడుతున్నా, సిలువ వేయబడుతున్నా కూడా, సిలువ వేసేటప్పుడు కూడా, అనేక మంది హింసించినప్పుడు కూడా ఏమి మాట్లాడలేదు కదా, ఏమి చేయట్లేదని ఆయన శక్తివంతుడు కాదనుకుంటున్నారా? ఆయన శక్తివంతుడు. మన కోసం, మన పాపముల కోసం, మన అపరాధముల కోసము బలహీనుడిగా ఉన్నాడు. ఆయన మీ ఎడల బలహీనుడు కాడు, కానీ మీ యందు శక్తివంతుడై ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా శక్తివంతుడే. మనుష్యుల పాపములను క్షమించడానికి వచ్చాడు. మన మీద ఎప్పుడు కూడా ఆయన మనల్ని ఎల్లప్పుడు కూడా శక్తివంతులుగానే చేస్తాడు, శక్తివంతులుగానే ఉంచుతాడు. బలహీనుడు కాదు, ఆయన బలహీనుడు కాదు, ఆయన మీ ఎడల బలహీనుడు కాడు. ఆయన శక్తివంతుడు. మనుషులు నిర్మించిన దేవుడైన ఆయన శక్తి ద్వారానే మనుషుల్ని, ఈ సృష్టిని నిర్మించాడు. ఆయన శక్తి లేదనుకొని అనేక మంది ప్రజలు అపహాస్యం చేస్తారు, దేవుడు కాదని అంటారు. కానీ దేవుడు శక్తిమంతుడు. ఆయన మీ ఎడల బలహీనుడు కాదు. నరులము, మనం బలహీనులము, కృంగిపోతాము, శ్రమలు వచ్చినప్పుడు బాధపడతాం. కానీ దేవుడు బలహీనుడు కాదు, శక్తిమంతుడైన దేవుడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే, 10వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువాడు మీరు కారు. ఇక్కడ ఆ యేసు ప్రభు శిష్యులు, వారి శ్రమలు
వారి శ్రమలు. 17వ వచనంలో చూస్తే మనుష్యులను గూర్చి జాగ్రత్త పడి వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు. వీరు అన్ని జనులకు సాక్షాత్తమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకు రాజుల యొద్దకును తేపడుదురు. ఈ శిష్యులను నడిపించేది పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ శిష్యుల్లో ఉండి శిష్యులను నడిపిస్తుంది. వారి శ్రమల్లో పడిపోతున్నప్పుడు ప్రజలు నమ్మొద్దంటున్నాడు. ప్రజలు ఏ విధంగా శ్రమలకు అప్పగిస్తారో ప్రజలు నమ్మొద్దంటున్నాడు. శిష్యులను మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నదే గాని మాట్లాడువాడు మీరు కాదు. శిష్యులకు చెప్తున్నాడు, మీరు కాదు మాట్లాడేది మీది కాదు. మీ తండ్రి ఆత్మ మీలో ఉన్నది. మీ తండ్రి ఆత్మ ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా, ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే మీరు మాట్లాడుచున్నారు. ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారానే మాట్లాడుచున్నారు. మూడవది, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చిన గాని పిరికితనము గల ఆత్మనీయలేదు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమున గల ఆత్మనే ఇచ్చిన గాని పిరికితనమునే ఆత్మ ఇయ్యలేదు. శక్తి అంటే ఈ లోకపు బలాన్నిచ్చే శక్తి కాదు, బలముతో కూడిన శక్తి కాదు. ఆ శక్తి వేరు. ఆ పరిశుద్ధాత్మ శక్తి అంటే అపవిత్రాత్మలను వెళ్ళగొట్టి అధికారము, రోగములను స్వస్థపరిచే అభిషేకము ఆయనిచ్చే శక్తి ప్రాముఖ్యమైనది. ఆయనిచ్చే శక్తి ఏంటంటే అద్భుత కార్యాలు, దెయ్యాలను వెళ్ళగొట్టి, అపవిత్రాలను వెళ్ళగొట్టి, రోగులను స్వస్థపరిచి, అవి పరిశుద్ధాత్మ శక్తి అంటే. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములను ఆత్మని ఇచ్చిన గాని పిరికితలమనే ఆత్మ ఇవ్వలేదు. ఆయన ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనము నడిపించబడాలా. ఆ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడి, ఆయన ఆత్మ ద్వారా నడిపించబడి, ఆయన శక్తిని ఆశ్రయించి అనేక వరములు మనం పొందుకోవాలి. ఆ వరములను బట్టి, ఆ పరిశుద్ధాత్మ శక్తి వరములను బట్టి అనేక మందికి విడుదలిచ్చే ప్రజలుగా, విడుదలిచ్చే ప్రవక్తలుగా, సేవకులుగా మనం ఉండాలా. విశ్వాసులుగా మనం ఉండాలా. విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మ శక్తి విడుదల కావడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఆ సమకూర్పు ఏంటంటే పరిశుద్ధ బాప్తిస్వం. విశ్వాసులుగా అవడానికి ఆ పరిశుద్ధాత్మ శక్తి విడుదల కావడానికి దేవుడు ఏర్పాటు చేసింది ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిసం. ఆ బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఉన్నప్పుడు మీరు మారు మనసు పొంది మీ మనసు మార్చుకొని దేవుని వైపుకు తిరిగినప్పుడు ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటారో పరిశుద్ధాత్మ అనే వరము మన హృదయంలోకి, మన జీవితంలోకి వస్తుంది. దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడి అనేక మంది ప్రజలను దేవుని శక్తిని చూపించే బిడ్డలుగా మనం ఉండాలా. నాలుగవది అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటా బుద్ధి గంతముల వరకు నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పాను. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుతారు. పరిశుద్ధాత్మ శక్తి, ఆ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుతారు. శక్తి పొందే బిడ్డలుగా ఉంటాం.
పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి. మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తి పొందుకుంటాం. దేవుడు గొప్ప దేవుడు, శక్తివంతుడు. 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి గ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. పరిశుద్ధాత్మ వరము, ఆ పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు అనేక మంది ప్రజలు అన్య భాషలతో మాట్లాడారు. అన్ని భాషలతో మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అన్య భాషలతో మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అది గొప్ప దేవుని శక్తి. దేవుని శక్తి అంటే ఏంటి? దేవుని శక్తిని ఎందుకు ఆశ్రయించలేకపోతున్నాం? మనం దేవుని శక్తిని ఆశ్రయించలేకపోతున్నాం. దేవుని ప్రియ కుమారుడా, సహోదరి సహోదరులరా, మీ అందరూ కూడా దేవుని శక్తిని ఆశ్రయించాలి. దేవుని శక్తిని ఆశ్రయించే బిడ్డలుగా ఉన్నట్లు అంచె దినాల్లో నేను సర్వజనుల మీదకు ఆత్మను కుమ్మరించెదను. అంచె దినముల్లో సర్వజనుల మీదకి కూడా ఆయన ఆత్మ కుమ్మరిస్తానంటున్నాడు. నశించిపోయే వారిని, ఆ పాపములో ఉన్న వారిని విడిపించడానికి పరిశుద్ధాత్మ శక్తి అనేక మంది ప్రవక్తలకు, అనేక మంది సేవకులకు, అనేక మంది విశ్వాసం ఎవరైతే దేవునితో సహవాసం చేస్తూ దేవునితో దినదినము గడుపుతూ ఉంటారు, వారికి దేవుడు అనేక వరములు, అనేక శక్తులను ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి దేవుడు. 5వదిగా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, ఏలయనగా దేవుని వలెన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రమే గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. శక్తి, పరిశుద్ధాత్మ శక్తి దేవుని శక్తి అనేవి మనకి కొన్ని అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చాడు. పిరికితనం ఇవ్వలేదు. దేవుని ఆత్మ ఇచ్చాడు. సువార్తను, దేవుని వాక్యాన్ని, దేవుని సత్యమైన మాటలను మనకు అందించాడు. పరిశుద్ధాత్మ మీద మనకు వచ్చినప్పుడు మనం శక్తి పొందుతాం. దేవుని రాజ్యంలో మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. ఆయన బలహీనుడు కాదు. మీ యందు శక్తివంతుడై ఉన్నాడు. శక్తిని, ప్రేమను, ఇంద్రియ నిగ్రహాలను మనకిచ్చాడు. విశ్వాస జీవితంలో ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్వం ద్వారానే పరిశుద్ధాత్మ శక్తి విడుదల మరి మన జీవితంలోకి వస్తుంది. విశ్వాసులమైన మనము ఎట్టి శక్తిని కలిగి ఉండాలా. కొన్ని చూసుకుని మనం ముగించుకుందాం. విశ్వాసులమైన మనము ఎట్టి శక్తిని కలిగి ఉండాలా. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, 15వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవాటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానంతోనూ మిమ్మల్ని నింపును గాక. ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలా. విస్తారముగా నిరీక్షణ గలవారటకు నిరీక్షణకర్తయగు దేవుని యందు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతో సమాధానంతో మనల్ని నింపుతాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తిని, మొట్టమొదటిది పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలా. రెండవది ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం మనం చూద్దాం.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయంలో విశ్వాస ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగుటకు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో అనుగ్రహించుటకు. మరి ఇక్కడ అంతరంగ పురుషుని యందు శక్తి, ఆత్మ ద్వారా శక్తి. పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఆత్మ ద్వారా శక్తి పొందుకోవాలా, శక్తి పొందుకోవాలా. మూడవది మార్కు సువార్త 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయము 33వ వచనంలో మనం చూస్తే, మార్కు సువార్త 4వ అధ్యాయము 33వ వచనం, వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను. వినుటకు శక్తి కలగాల, వినుటకు శక్తి. విశ్వాసులమైన మనము ఎట్టి శక్తిని కలిగి ఉండాలంటే, ఎట్టి శక్తిని పొందుకోవాలంటే వాక్యము వినుటకు మనం సిద్ధ మనసు కలగాల. ఇక్కడ వాక్యంలో చూస్తే వారికి వినుటకు శక్తి కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించాడు. యేసుక్రీస్తు ప్రభు వాక్యము బోధించాడు. దేవుని వాక్యము వినే శక్తి కావాలా. మొట్టమొదటిది పరిశుద్ధాత్మ శక్తి, రెండవది అంతరంగ పురుషుని యందు శక్తి, మూడవది దేవుని వాక్యము వినే శక్తి, నాలుగవది చదువుతారా? నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. నెహెమ్యా గ్రంథము. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదువుబడు దాన్ని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథం తీసుకొని వచ్చి, చదువుబడి దాన్ని గ్రహించే శక్తి, చదువుబడిన దాన్ని గ్రహించే శక్తి, చదువుబడిన దాన్ని గ్రహించే శక్తి. మొదటి దినమన చదువుబడిన దాన్ని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిగిన సమాజం అంతటి ఎదుటను ధర్మశాస్త్రం అందరం తీసుకుని వచ్చారు. మరి చదువుతున్నారు. ఆ గ్రహించే శక్తి మన జీవితంలో కావాలా, ఐదవది దానియేలు గ్రంథము 9వ అధ్యాయము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. థ్యాంక్ యూ జీసస్. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా, నేను దానియేలు, నీవు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. థ్యాంక్ యూ జీసస్. దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. దేవుడు మర్మములను ఆ గ్రహించే శక్తి, దేవుని మర్మాలను గ్రహించే శక్తి దేవుడు మరి దానియేలుకు శక్తి ఇచ్చాడు. గ్రహింప శక్తి ఇచ్చుటకు వచ్చాడు. దేవుని మర్మాలను, దేవుని దర్శనాలను, దేవుని ప్రత్యక్షతలను గ్రహించగలిగే శక్తి, రాబోయే దినములలో జరగబోయే వాటిని గ్రహించగలిగే శక్తి అపరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా వస్తుంది. అపరిశుద్ధాత్మ దేవుడే మనకిస్తాడు. దేవుడు మర్మాలను గ్రహించే శక్తి. ఆరవదిగా యోబు గ్రంథము 12వ అధ్యాయం, 12వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, ఆయన మీకున్నట్టు నాకును వివేచన శక్తి కలిగి ఉన్నది. వివేచన శక్తి కావాలా, వివేచమైన జ్ఞానము కావాలా. ఆ వివేచన జ్ఞానము, ఆ దైవ జ్ఞానము, ఆ వివేచన శక్తి మనకు కావాలా. వివేచన శక్తి కావాలా. 7వదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. సమయం అయిపోతుంది.
జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి తగిన శక్తి, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి తగిన శక్తి, తెలుసుకోవడానికి శక్తి. అడుగు వాటికన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి, మనకి అడిగే వాటికన్నా, ఊహించే వాటికన్నా అత్యధికంగా ఇచ్చే దేవుడు, అత్యధికంగా ఇచ్చే దేవుడు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి శక్తి. 8వదిగా లూకా సువార్త 24వ అధ్యాయము, 8వదిగా లూకా సువార్త 24వ అధ్యాయము 19వ వచనం మనం చూద్దాం. 19వ వచనం క్రింది భాగంలో చూస్తే, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియల్లోనూ వాక్యంలోనూ శక్తి గల ప్రవక్తై ఉండెను. దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోనూ వాక్యంలోనూ శక్తి గల ప్రవక్త అయి ఉండడు. 8వది దేవుని ఎదుట ప్రజలందరి ఎదుట క్రియలోనూ వాక్యంలోనూ శక్తి గల ప్రవక్తగా ఉండాను. 9వది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, 6వ అధ్యాయం 11వ వచనం చూస్తే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అపవాది తంత్రములను ఎదిరించే శక్తి. చివరిగా 6వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, 6వ అధ్యాయం 16వ వచనం, ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులవుతారు. దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పగలిగే శక్తి. విశ్వాసులమైన మనము ఎట్టి శక్తిని కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మ శక్తి, అంతరంగ పురుషుని యందు శక్తి, దేవుని వాక్యము వినే శక్తి, చదువబడిన దాన్ని గ్రహించే శక్తి, దేవుని మర్మములను గ్రహించు శక్తి, వివేచన శక్తి, ఎట్టి శ్రమల్లో ఉన్న వారినైనను ఆదరించు శక్తి, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి, దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియల్లోనూ వాక్యంలోనూ శక్తి, అపవాది తంత్రములను ఎదిరించు శక్తి, దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పగలిగిన శక్తి. నీ భక్తి ఎప్పుడైతే సక్రమముగా, సరైనదిగా, యథార్థంగా దేవునికి ఇష్టమైన భక్తి చేస్తావో అప్పుడు దేవుడు ఈ శక్తులన్నీ కూడా నీకు ఇస్తాడు. ఈ శక్తులన్నీ కూడా మనము కలిగి ఉంటాము. విశ్వాసులమైన మనము ఇటువంటి శక్తులన్నీ కూడా దేవుడే ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా, పరిశుద్ధాత్మ ఆత్మ ప్రేరేపణ ద్వారా మనము నడిపించబడతాము. అనేక మంది దురాత్మలను, అపవిత్రాత్మలను, నశించిపోతున్న ఆత్మలను రక్షిస్తాము. వారి పాపములను, బంధకాలను విడిపిస్తాము. అనేక మందికి ఆశ్చర్య కార్యాలు చేసే బిడ్డలుగా ఉంటాము. అనేక మందికి స్వస్థతలు విడుదల చేసే బిడ్డలుగా ఉంటాము. దేవుడు శక్తికి మించి ఇచ్చే దేవుడు. నువ్వెవరైతే ఎప్పుడైనా దేవుని శక్తిని ఆశ్రయిస్తే, ఈ దినము మొదలుకొని దేవుని శక్తిని ఆశ్రయిస్తే, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినము నుండి దేవుని శక్తిని ఆశ్రయిస్తే, ఇష్టమైన భక్తిని చేస్తే దేవుడు నీకు గొప్ప శక్తి ఇస్తాడు. భక్తికి తగిన శక్తి దేవుడిస్తాడు. నీ భక్తిని బట్టి దేవుడు నీకు శక్తి ఇస్తాడు. తీర్మానం చేసుకుంటావా? భక్తులు అనేక మంది దేవునికి ఇష్టమైన భక్తి పరులుగా ఉన్నారు. దేవునికి ఇష్టమైన భక్తులుగా ఉన్నారు. నీతిమంతులుగా ఉన్నారు. యథార్థమంతులుగా ఉన్నారు. వారి భక్తి ఏ విధంగా ఉందంటే దేవునికి ఇష్టమైన భక్తిగా ఉంది. దేవుడు అందుచేతనే వారి జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, కోల్పోయినవన్నిటినీ కూడా దేవుడు వారికి మరలా తిరిగిచ్చాడు. వారిని ఒక దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా అనేక మందికి
అనేక మందికి మేలులు చేసేవారిగా, అనేక మందికి ఉపచారములు ధర్మములు చేసే బిడ్డలు వారిని దేవుడు నియమించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ భక్తిని బట్టి దేవుడు తన శక్తితో నింపుతాడు. నీవు చేస్తున్న భక్తిని బట్టి దేవుడు తన శక్తితో నింపుతాడు. తీర్మానం చేసుకుంటారా? లైవ్లో చూస్తున్న ప్రజలారా, సంఘంలో ఉన్న బిడ్డలారా, తీర్మానం చేసుకుంటారా? ఈ దినము మొదలుకొని నేను నమ్మకమైన భక్తి చేస్తాను ప్రభువా, యథార్థంగా భక్తి చేస్తాను ప్రభువా, నీకు ఇష్టమైన భక్తి చేస్తాను ప్రభువా. దేవా, నీ శక్తిని ఆశ్రయిస్తాను. నువ్వు నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అనేక వరములతో, అనేక మర్మములతో, అనేక ఫలములతో, అనేక శక్తులను నాకు అనుగ్రహింపజేసే దేవుడవుడు. మీరు నాకు ఇస్తారని నమ్మకం ఉంది తండ్రి. నన్ను క్షమించండి దేవా, నా పాపములను క్షమించండి. ఎవరైతే తీర్మానం చేసుకుంటారో వారి కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఎవరైతే తీర్మానం చేసుకుంటారో లైవ్లో చూస్తున్న ప్రజలు కూడా మీరున్న ప్రదేశంలో ఒక్క నిమిషం దేవునికి తీర్మానం చేసుకోండి. యథార్థంగా భక్తి చేస్తానయ్యా, నమ్మకమైన భక్తి చేస్తానయ్యా. ఇన్ని రోజులు విశ్వాసిగా పిలువబడుతున్నానేమో, క్రైస్తవుడిగా పిలువబడుతున్నానేమో, నమ్మకమైన భక్తి చేయలేకపోయాను ప్రభువా, నీకు ఇష్టమైన భక్తి చేయలేకపోయాను ప్రభువా. నన్ను క్షమించయ్యా. నిన్ను దుఃఖపరిచానయ్యా, నిన్ను బాధ పెట్టానయ్యా, నిన్ను దుఃఖపరిచాను ప్రభువా, నిన్ను బాధ పెట్టాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని దేవుని ఎదుట నీ పాపములను ఒప్పుకొని దేవునికి విజ్ఞాపన చేయి. దేవుడు నీ భక్తిని చూసి నీకు దేవుని శక్తినిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీకు అనేక వరములు అనుగ్రహిస్తాడు, అనేక ఫలములు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం తండ్రి, కృప కలిగిన దేవా, నీ బంగారు పాదాలకు వెళ్ళని వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మీ వాక్యం ద్వారా మాట్లాడారని, అనేక మంది ప్రజలను మీరు దర్శించారని నమ్ముచున్నాము తండ్రి. మీ వాక్యం ద్వారా ఇంకా అనేక మంది ప్రజలు, నశించిపోతున్న ప్రజలు విడిపించబడాలా దేవా, మీరే కృప చూపించండి, సహాయం చేయండి. ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారి కోసం విజ్ఞాపన చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. వారిని దర్శించండి, వారి చేతులు మీరు పట్టుకొనండి దేవా. వారు నీకు నమ్మకముగా సాక్షులుగా ఉండడానికి మీరే కృప చూపించండి, సహాయం చేయండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, మీకు మహిమకరంగా ఘనంకరంగా జరిపించినందుకు, అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు జరిపించినందుకు నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుచుండగా కానుకలు తీయబడతాయి. లైవ్లో ఉన్న ప్రజలారా,